ఏపీ కేబినెట్ భేటీ ఈ నెల 15వ తేదీన జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పలు అంశాలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదముద్ర తెలపనుంది. రైట్, ఈ నెల 15న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ మూర్తి. ఈ నెల 10వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగి కేబినెట్ భేటీలో కూడా మంత్రివర్గం అంతా పాల్గొంటారు. అయితే ఈ కేబినెట్ భేటీలో కూడా పలు కీలకమైన అంశాలపైన కూడా మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మటుకు ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన కూడా సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు నిర్ణయాలపైన కూడా తీసుకోవడం జరిగింది. ఆ సిఆర్డీఏ అథారిటీ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలన్నింటి కూడా కేబినెట్ భేటీలో మరోసారి కేబినెట్ ముందుకు పెడతారు. కేబినెట్ భేటీలో కూడా మంత్రులతో చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేబినెట్ రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో మరోసారి చర్చించి సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలపైన కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దాదాపు 40,000 కోట్లకు పైగా ఇప్పుడే దాదాపు 70 పనులు సంబంధించి కూడా 40,000 కోట్ల టెండర్లకు ఇప్పటికే సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. వీటన్నిటిపైన కూడా త్వరలో రాజధాని కూడా ముమ్మరంగా ఆ రాజధాని అభివృద్ధి పనులు కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే కూడా వచ్చే నెల నుంచి కూడా తల్లికి వందనం కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంది. దానిపైన చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని పరిశ్రమలకు సంబంధించి కూడా స్థలాలు కేటాయించే అంశంపైన కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. స్థలాలు ఇండస్ట్రీస్ స్థాపించే ముందుకొచ్చే వాళ్ళకు కూడా ఆ స్థలాలతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించే అంశాలపైన కూడా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే డిఎస్టీ అంశంపైన కూడా ఇప్పటికే ప్రకటిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దాని మీద కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన కూడా ఈ నెల 15 జరిగే ఏపీ కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.